హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి మనకి ఆర్డర్ విజయవాడ సుబ్రహ్మణ్యం గారు అయితే ఇవ్వడం జరిగింది. మనల్ని నమ్మి అంత దూరం నుంచి వచ్చి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ యాంప్లిఫైర్ మనకి ఫ్రంట్ లుక్ అయితే ఇలా అయితే డిజైన్ చేశాము. కొద్దిగా అంటే డిఫరెంట్ ప్యానల్స్ కోసం నేను ఇలాగా ఆర్ట్ గీసుకొని మరి ఇలా ప్యానల్స్ రెడీ చేపిస్తున్నాను. చాలా లేట్ అయిపోతుంది నాకు ప్యానల్స్ కట్లకి. సో నాకు ఇదైతే లేట్ ఏం అవ్వలేదండి. నేను 20 days టైం పెట్టాను. నేను 20 daysలోనే ఇచ్చేస్తున్నాను మన కస్టమర్కి. ఓకే ఫ్రెండ్స్, ప్యానల్స్ అంటే నాకు లేట్ అయిపోతుందండి. చాలా లేట్ అవుతుంది, చాలా డిలే కూడా అయిపోతుంది ప్యానల్స్ వల్ల. కొన్ని ప్యానల్స్ ఉంటే నాకు స్పీడ్గా అవుతుంది వర్క్ కూడా. అంటే ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటే మనకి చాలా స్పీడ్ అవుతుందండి. లేదంటే ఒక యాంప్లిఫైర్ రెడీ చేయడానికి మినిమం 1 month పడుతుందండి. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. అంటే చాలామంది కాల్ చేస్తున్నారు 1 month అంటే అబ్బో చాలా టైం తీసుకుంటున్నారు మీరు అని అంటున్నారు. సో నేనేంటంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి తెప్పించాలండి. మా దగ్గర ఏది రెడీగా ఉండదు. అంటే మాది ఎలక్ట్రికల్ అంటే మాది ఎలక్ట్రికల్ షాప్ కాదు కదండి. అంటే మీరు ఆర్డర్ ఇస్తే మేము పెట్టుబడి పెట్టి అన్నీ తెప్పించుకుంటున్నాము. సో దాని గురించి కొద్దిగా డిలే అవుతుంది తప్ప కావాలని అయితే డిలే అయితే ఎవరు చేయరండి. ఏ టెక్నీషియన్ అయినా సరే మీకు బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా తరపు నుంచి అయితే నేను బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను చూస్తానండి ఎప్పుడైనా సరే. కానీ నా దగ్గర వచ్చేటప్పటికి మినిమం 20 days నుంచి 1 month అయితే టైం ఖచ్చితంగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే మనకి ఈ లుక్ అయితే మనం డిజైన్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్ ప్లస్ మాస్టర్ వాల్యూమ్ అండి. అంటే రిమోట్ కిట్కి సంబంధించింది. కొద్దిగా పెద్ద సైజు 45mm నాబ్ అండి ఇది. సో దానికి ఇలా మనం డిజైన్ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న సైజు నాబ్స్లో అయితే మనం మాస్టర్ వాల్యూమ్ అంటే టోటల్ మాస్పెట్ యూజ్ చేసాం కదండి, దానికి మాస్టర్ వాల్యూము, దానికి ఫ్రీక్వెన్సీకి సంబంధించి సబ్ అండి, సబ్ గెయిన్ అది. ఓకే అండి. ఇది వచ్చేటప్పటికి పవర్ స్విచ్. ఇక్కడ యూఎస్బి స్లాట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకేనండి. ఇన్సైడ్ మీకు చూపించే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్గా చూసి వీడియో మీకు నచ్చితే కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇన్సైడ్ చూపిస్తున్నాను. చూసారు కదండి. ఇన్సైడ్ అయితే టోటల్ అయితే మనం ఈ విధంగా మొత్తం ఫుల్ మాస్పెట్ శక్తి అయితే వాడడం జరిగింది. అలాగే లైక్ ట్రాన్స్ఫార్మ్ అయితే యూజ్ చేసాము. ఇది 5A అండి, 24024 5A. అలాగే 63V 10,000 మైక్రోఫారడ్ శామో కంపెనీ. అలాగే 10A మెటల్ డైవర్డు. ఇది వచ్చేటప్పుడు 12V సెక్షన్ కోసం ఇది ఫ్యాన్కి అండ్ బక్ బోర్డ్స్కి అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి 12012 2A ఓన్లీ మన జమ్టెక్ రిమోట్ కిట్కి ప్లస్ ఫ్యూటెక్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి అమ్మింగ్ అయితే ఉండదు. అలాగే 6 channel స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూడి కంపెనీ అయితే యూజ్ చేసాము. ఇందులో పెద్ద రిలే అయితే వాడాము. దీనికి వచ్చేటప్పటికి ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి, ఇది గెయిన్. దీనికి మ్యాచ్ చేసి మనం ఈ యొక్క సబ్ హెవీ అండ్ ఫ్రీక్వెన్సీని డ్రాప్ చేసుకునేలాగా మనం అయితే దీన్ని డిజైన్ చేసాము. అంటే బాగా హెవీ వచ్చేది, అలాగే బాగా స్లో రాదు, మీడియంలో చాలా క్లారిటీగా వస్తుంది బేస్ అది. చూసారు కదండి. ఇది వచ్చేటప్పటికి FT003 2.5 సాఫ్ట్వేర్ ఒకటే మారిందండి, మిగతాదంతా సేమ్. టోటల్ అయితే మనం ఇలా అయితే వైరింగ్ అది చేసాము. బ్యాక్ ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, బ్యాక్ ఈ విధంగా ఉంటుంది. FT003 ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి స్లాట్ అనేది ఖాళీ. ఈ 6RC అనేది ఎంటీ అండి, అందం కోసం వేసాము. ఎంటీకి వదిలేచ్చు. మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే అందం కావాలి నాకు. ఇది వచ్చేటప్పుడు టీవీ స్లాట్ ఒకటే, ఒక 2 RCలు ఒకటే వర్క్ అవుతాయి, 4 డమ్మీ. అలాగే ఇది వచ్చేటప్పటికి సేఫ్ మోడ్ కోసం టాగిల్ స్విచ్.
FT003 అండి. ఇది ఆన్ చేసుకుంటే కానీ అది ఆన్ అవ్వదు. అలాగే ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ సరౌండింగ్ సెంటర్ సబ్ ఊఫర్ అండి. టోటల్ అయితే బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. జెమ్టెక్ ఆడియోస్ చూసారు కదండి. దీని రిమోట్ అయితే ఇదండి. అంతే ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏంటంటే చిన్న అమ్మింగ్ కూడా ఉండదు. ఒక్క ఫ్యాన్ సౌండ్ తప్పితే అది ఫ్యాన్ కూడా చాలా లైట్ అమ్మింగ్ వస్తుంది. నేను ఆ క్యాప్ కూడా నేను ఫిట్టింగ్ చేసేస్తే మీకు ఆ సౌండ్ కూడా వినిపించదు. మరీ డ్రాప్ చేసేస్తే మటుకి కూలింగ్ అయితే అంటే శక్తి కదండి, హీట్ అవుతూ ఉంటే వాడే కొద్దీ. సో దాన్ని హీట్ కంట్రోల్ చేయడం కోసం మనం ఫ్యాన్స్ అయితే వాడాం కాబట్టి కొద్దిగా స్పీడ్ ఉండాలి. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే FT003 ఆన్ చేసినప్పుడు ARC కనెక్ట్ అవుతుంది. ARC నుంచి మనకి ఇక్కడ టాగిల్ ఆన్ చేసుకుంటే మనకి అక్కడ ఆన్ అవుతుందండి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆక్స్, ఆప్టికల్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే మనకు అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ స్విచ్చెస్ మనం ఏమి ముట్టుకోక్కలేదు. ఇంకోటి ఏంటంటే FT003 మినీ డికోడర్కి మనం డాల్బీ కంటెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న చూసారు కదా మినీ లైట్స్ ఉన్నాయి కదండి, చిన్న చిన్న లైట్స్, వీటికి నేను సాల్డరింగ్ అయితే చేశాను. ఈ సాల్డరింగ్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం ఏంటంటే మనం ఏమైనా కంటెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ DD అంటే డాల్బీ అని, DTS, ప్రోలాజికల్ 2 అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈజీగా ఇది డాల్బీ, ఇది ప్రోలాజికల్, ఇది DTS ఫార్మాట్ అని మనం అర్థం చేసుకోవడానికి మటుకి ఇలా నేను వైరింగ్ చేసి ఇక్కడ మెథడ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, ఇంకంతేనండి. మొత్తం మీకు అన్ని వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ మట్టి చేయండి ప్లీజ్ అండి. చాలా కష్టపడి తీస్తున్నాను, మీకు కొత్త కొత్త కంటెంట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.